రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం రైతు సోదరులకి ఒక వాతావరణ రిపోర్ట్ విడుదల చేశారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది బలహీనపడింది. మరో అల్పపీడనం ఈరోజు మధ్యాహ్నానికి ఏర్పడబోతా ఉంది. బంగాళాఖాతంలో ఈరోజు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు, రాయలసీమ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక గుజరాత్ తీరంలో ఒక వాయుగుండం ఏర్పడబోతా ఉంది. దాని ప్రభావం కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా, ఒడిశా మీదుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉండబోతా ఉంది. అయితే మరికొంత ఇమేజెస్ క్లారిటీ రావాల్సి ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, తెలంగాణలో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 3 రోజుల పాటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్లు, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 9 జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాదు, సంగారెడ్డి జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రవారం, శనివారం నాటికి వాయుగుండ ప్రభావం కూడా 2 రాష్ట్రాల మీద కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దాని ప్రభావం, అల్పపీడన ప్రభావం కూడా తోడుగా పోతూ ఉంది. ఇక భారత వాతావరణ శాఖ ఒక కీలకమైన రిపోర్ట్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సహజంగా 868 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల కాలంలో నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 912 మిల్లీమీటర్ల కన్నా కూడా ఎక్కువే నమోదైంది. ఇక నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ మొదలైంది. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ రాబోయే 3 నెలల కాలంలో సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి పంట తీయడానికి ఇబ్బంది అవుతుంది. ముందస్తుగా పత్తి సాగు చేసిన రైతులు. ఇక ఆగస్టు 15 తేదీ తర్వాత వచ్చే వర్షాల వల్ల పంటల హార్వెస్టింగ్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సహజంగా ప్రతి మాసంలో కొంత వర్షపాతం నమోదవుతుంది, మే నెలలో కూడా. అయితే నవంబర్, డిసెంబర్లో వచ్చే వర్షాలు ఖరీఫ్ ఏదైతే ప్యాడీ, వరి హార్వెస్టింగ్ ఉందో దానికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. పంటల హార్వెస్టింగ్కి ఈ ఏడాది తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.